బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాసేపటి కిందట ప్రజాభవన్లో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, కొండా మురళి భేటీ అయినట్టుగా కొంత సమాచారం అందుతుంది. అసలు ఏం జరగబోతుంది? కొండా ఫ్యామిలీ తగ్గిందా? అసలు ఏం చేయబోతుంది? ఎందుకు బట్టి విక్రమార్కతో మరి కొండా మురళి భేటీ అయ్యారు? రైట్ అవుట్ సంబంధించిన మరింత సమాచారం నుంచి మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. మూషం, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఏం జరగబోతుంది? ఎటువంటి పరిణామాలకు ప్రస్తుత రాజకీయాలు మారబోతున్నాయి? శ్రీశైలం ఈ కాంగ్రెస్ రాజకీయాలలో ఈరోజు కీలకమైనటువంటి పరిణామం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొండా సుస్మిత, కొండా సురేఖ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి పైన అలాగే కాళ్ళ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే సంబంధించి క్రమశిక్షణ తెలంగాణ పిసిసి కూడా తీవ్రంగా పరిగణలో తీసుకుంది. ప్రధానంగా కొండా సురేఖను కూడా బర్తరఫ్ చేస్తారనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. నిన్న దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి రిపోర్ట్ ను ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉన్నారో, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పిసిసి అధ్యక్షుడికి అయితే దాన్ని ఇవ్వడం జరిగింది. మరొక మారు వివరణ కోరనున్నట్టు కూడా వార్తలు అయితే వచ్చినటువంటి సందర్భం. మొత్తం మీద ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాగే కొండా మురళి ఇద్దరి పైన కూడా ఇప్పుడు నోటీసులు ఉన్నాయి. ఇద్దరికి సంబంధించినటువంటి విషయంలో కూడా క్రమశిక్షణ కమిటీ పూర్తి స్థాయిలో నివేదికను కూడా రూపొందిస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఒకవైపు మునుగోడు ఎమ్మెల్యే, మరొక వైపు కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలతో కొండా సురేఖ ఇద్దరికి సంబంధించినటువంటి విషయాలను కూడా ఇటు క్రమశిక్షణ కమిటీ చూస్తా ఉంది. వీటితో పాటుగా చిన్నారెడ్డి గురించి కూడా మనం చూస్తాం. ఇక ఈ యొక్క మీటింగ్ కొండా మురళి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాజగోపాల్ రెడ్డి దాదాపుగా ఆ పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టినట్టుగా ఉంటా ఉన్నారు. నల్గొండలో ముఖ్యమంత్రి వెళ్ళినప్పటికీ కూడా ఆ పార్టీ ఆ యొక్క మీటింగ్ కి రాజగోపాల్ రెడ్డి అటెండ్ కాలేదు. కానీ ఈ రోజు సడన్ గా ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం ఇంటి దగ్గర అతను కనబడటంతో మొత్తం మీద ఒక ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మరి కొండా మురళి ఏమైనా రాజీ కూర్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడా? ఆ రాజీ కూర్చేటువంటి ప్రయత్నంలో డిప్యూటీ సీఎం ను ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాడు అనేటువంటి వార్తలను కూడా మనం చూస్తా ఉన్నాం. మరి డిప్యూటీ సీఎం వారి మధ్యలో ఏదైనా సయోధ్య కూర్చేటువంటి అవకాశం ఉంటుందా అనే దానికి కూడా కొద్ది సమయం అయితే వెయిట్ చేయాల్సిందే. ఇదే సమయంలో ఆ వైపుగా వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ మీటింగ్ లో భాగస్వాములు అయ్యాడు. ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరొక వైపు రాజగోపాల్, మరొక వైపు కొండా మురళి. మొత్తం మీద ఈ యొక్క భేటీకి అయితే ఆసక్తి నెలకొందనే చెప్పుకోవచ్చు. శ్రీశైలం ఇంకా రైట్ మూషం, ప్రధానంగా రీసెంట్ గా 20 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, విప్పులు కావచ్చు, వీళ్ళంతా కూడా కొండా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు, అందరికి తెలిసిందే. సో మరి ఇప్పుడు ముఖ్యమంత్రి వర్గం కొంతమంది అని, బట్టి విక్రమార్క వర్గం కొంతమంది అని కొంత బల ప్రదర్శన చూపించబోతున్నారనే ఒక చర్చ కూడా ప్రధానంగా వినిపిస్తుంది. నిజంగా బట్టి మధ్యవర్తిత్వం కనుక వహిస్తే, సో బట్టి మధ్యవర్తిత్వంతో కొండా ఫ్యామిలీ సమస్యకు ఒక సొల్యూషన్ దొరికే అవకాశం ఉందా? శ్రీశైలం, అంటే మీరు అంటున్నది నిజమే, కానీ ఇక్కడ బల ప్రదర్శన కాదు, కేవలము ముఖ్యమంత్రి విషయంలో మాట్లాడినటువంటి మాటల కోసమే అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి మేము ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందంటూ ఆ మీటింగ్ లో, ఆ ప్రెస్ మీట్ లో సిఎల్పి కార్యాలయంలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాము. మరొక వైపు బట్టి విక్రమార్క ఏదైనా రాజకీయటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. గతంలో కూడా మనం చూసాము, ఇలా జరిగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అలాగే కొండా సురేఖకు మేడారం సంబంధించినటువంటి పనుల విషయంలో జరిగినటువంటి ఆ యొక్క గందరగోళం విషయంలో అప్పుడు బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు కొంతమంది ఆ యొక్క ఇష్యూలో భాగస్వామ్యం తీసుకొని మరి మొత్తం మీద వారందరినీ ఒక ప్లేస్ లో కూర్చుండబెట్టి లంచ్ మీటింగ్లు కూడా అరేంజ్ చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ చాలా వరకు అయితే కొండా సురేఖ విషయంలో ఇప్పటికే చేయి దాటిపోయింది. ఇంకా మనము ఆలోచించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి మాటనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు అయితే చెప్తా ఉన్నారు. కానీ మూషం ఇది చివరి ప్రయత్నంగా చెప్పుకోవచ్చా? కొండా ఫ్యామిలీ ఇది చివరి ప్రయత్నంగా చెప్పుకోవచ్చా? ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఇటు పిసిసి చీఫ్ కి నివేదిక ఇచ్చింది. అక్కడ నుంచి ఏఐసిసి నిర్ణయం కోసం ఇక రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వెయిట్ చేస్తున్నారని ఒక చర్చ జరుగుతున్న వేళ కొండా ఫ్యామిలీ ఒక అడుగు మెట్టు దిగొచ్చి తగ్గి బట్టి విక్రమార్కతో భేటీ అయింది అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ శ్రీశైలం, అంటే ఈ యొక్క పరిణామాలన్నీ మనం గమనించినట్లయితే ఖచ్చితంగా బర్తరఫ్ చేసి ఆ మంత్రి పదవిని ఒకవేళ తొలగిస్తారనేటువంటి ఆలోచన ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఉంది అనేటువంటి అవకాశం
ఉంది అనేటువంటి నేపథ్యంలోనే కొండ మురళి ఖచ్చితంగా ఈ భేటీకి హాజరయ్యాడని చెప్పుకోవచ్చు. ఒకవైపు కూతురుకు సంబంధించినటువంటి విషయంలో కూడా దానికి సంబంధించినటువంటి ఏదైతే మాటలు మాట్లాడారో కొండ సుస్మిత మాట్లాడేటువంటి మాటలకు బేషరతుగా క్షమాపణలు చెప్పించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఖచ్చితంగా ఆ పరిణామాలను మనం ముందు చూడబోతున్నాం అనేటువంటి ఊహాగానాలు అయితే మనం వింటా ఉన్నాం. శ్రీశైలం రైట్. మూసం ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి మధ్యవర్తిత్వం వహించడానికి వెళ్ళారా, లేకపోతే ఆయన సమస్యకు కూడా ఒక సొల్యూషన్ వెతుక్కోవడానికి రాజగోపాల్ రెడ్డి భట్టి దగ్గరికి వెళ్ళారంటే ఏం చెప్తారు? దీని మీద ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే శ్రీశైలం ముఖ్యంగా చిన్నారెడ్డి, అలాగే రాజగోపాల్ రెడ్డి, కొండ సురేఖ ముగ్గురికి సంబంధించినటువంటి వివాదం ఇప్పుడు కొనసాగుతాం. ముగ్గురికి సంబంధించినటువంటి విషయంలో క్రమశిక్షణకు సంబంధించినటువంటి విషయంలో ఉల్లంఘన జరిగింది. ఒకవైపు ఏదైతే జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేత తన పైన సంబంధించి కూడా ప్రధానంగా సస్పెండ్ వేటు వేయడం జరిగింది. అట్లా త్వరలోనే వీరిపైన కూడా సస్పెండ్ వేటు, అలాగే సూసైడ్ నోటీసులు ఇవ్వడం ఇలాంటివి ఉంటాయి అనేటువంటి ఊహాగానాలు కాదు, రియల్ గానే అట్లా ఉంటుంది అనేటువంటి నేపథ్యంలో ఈ భేటీ జరుగుతా ఉంది. ఖచ్చితంగా తన గురించి కూడా మాట్లాడడానికి రాజగోపాల్ రెడ్డి వచ్చాడు అనుకోవచ్చు. రాజగోపాల్ రెడ్డి కూడా తనకు సంబంధించినటువంటి వివరణ బట్టి విక్రమార్కకి ఇవ్వడానికే వచ్చాడు. దాంతో పాటుగా ఇప్పుడు మిగిలినటువంటి ఏదైతే 2 కేబినెట్ బెర్తులు ఉన్నాయో ఆ బెర్తులకు సంబంధించి ఒకవేళ కేబినెట్ విస్తరణ జరిగితే మాత్రం దానిలో అవకాశం కోసం కూడా తను పట్టుబడతా ఉన్నాడు. ముందు నుంచి కూడా తన యొక్క మాట అదే చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా నాకు కేబినెట్ లో అవకాశం కల్పించాల్సిన మాటను బట్ ఏదైతే రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు అదే విషయాన్ని మరొక మారు ప్రస్తావించడానికి కూడా తనైతే వచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉంది. తన యొక్క మాటలకు సంబంధించినటువంటి వివరణను కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు తను చెప్పబోతున్నట్టుగా మాత్రం మనం చూస్తా ఉన్నాం. ఈ భేటీ దాదాపుగా 2.5 గంటలుగా ఇంకా కొనసాగుతూనే ఉంది శ్రీశైలం. అది మరి వారి నుంచి ఏదో ఒక నోట్ వస్తుందా, లేకపోతే వీరందరూ కలిసి ఏదైనా ప్రెస్ కి బ్రీఫ్ చేయడమా, ఏదో ఒకటి చేస్తే గానీ పూర్తి వివరాలు అయితే బయటికి రావు. రైట్. మూసం ప్రస్తుతము మీరు ప్రజాభవన్ వద్దనే ఉన్నారు. అక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నాయి? ఇంకెవరైనా అక్కడికి వచ్చే అవకాశం ఉందా? అక్కడ ఏదైనా హడావుడిగా అనిపిస్తుందా? అంటే శ్రీశైలం లోపలికి మీడియాను కూడా అలౌ చేయట్లేదు. ఇక్కడ బయట ప్రాంతంలోనే ఉన్నాము. మొత్తం మీద అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇంకా ఎవరైనా వస్తారా అంటే ఖచ్చితంగా మల్లు రవి రావచ్చు అనేటువంటి ఒక ఊహాగానాలు అయితే వినబడతా ఉన్నాయి. ఎందుకంటే తనే ఇప్పుడు క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ గా కొనసాగుతా ఉన్నాడు కాబట్టి తను కూడా వస్తే రావచ్చు. తను వచ్చాక పూర్తి స్థాయి వివరణ ఈ యొక్క కొండ మురళి ఇవ్వబోతున్నాడు. కొండ మురళి తర్వాత ఈ యొక్క మొత్తం ఏదైతే జరిగినటువంటి ఎపిసోడ్ అన్నిటికీ కూడా ఒక స్వస్తి పలకడానికి అయితే ఈ మీటింగ్ పనిచేస్తుంది అనేటువంటి ఒక ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. శ్రీశైలం ఈ విషయం ప్రధానంగా ముఖ్యమంత్రి ప్రధానంగా చెప్పారు. ఈ అంశానికి సంబంధించి ఇదంతా ఊహాజనితంగా జరుగుతుంది, ఏఐసిసి చూసుకుంటుంది, లేకపోతే క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది అనే ఒక ఇంటిమేషన్ ఇచ్చారు. ఆ ఇంటర్నల్ టాక్ కూడా ఏంటంటే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎవరు కూడా కొండ మురళి ఈ విషయంలో, కొండ ఫ్యామిలీ విషయంలో ఎవరు మాట్లాడొద్దు బహిరంగంగా అనే ఒక చర్చ కూడా ఇంటర్నల్గా జరిగిందని ఒక లీక్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఈ భేటీ పైన ఏమైనా చర్యలు ఉండే అవకాశం ఉంటుందా? ఈ భేటీ వెనుక ఏదైనా ముఖ్యమంత్రి లేకపోతే అధిష్టానం సీరియస్ అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇదంతా తెలిసే జరుగుతున్నటువంటి భేటీ అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ శ్రీశైలం మీకు తెలిసే జరుగుతుంది. ఎందుకంటే చివరి ప్రయత్నంగా కొండ మురళికి ఒక అవకాశం ఇచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా వాళ్ళు సీనియర్ నాయకులుగా కొనసాగుతా ఉన్నారు. అటు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతగా కొండ సురేఖ, అలాగే కొండ మురళిని మనం చూడొచ్చు. ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి అంశంలో లండన్ నుంచి సీఎం రాగానే సచివాలయంలో జరిగినటువంటి ప్రెస్ మీట్ లో తనైతే చెప్పడం జరిగింది. ఇది క్రమశిక్షణ కమిటీ దగ్గర ఉంది, ఏఐసిసి పిసిసి చూసుకుంటుంది, ఈ విషయంలో నేను ఎలాంటి కామెంట్ చేయలేనని అయితే తను చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఈ యొక్క ప్రోగ్రెస్ లో భాగంగానే ఈ యొక్క భేటీ జరుగుతుందని అనుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద కొండ మురళి అండ్ దాంతోపాటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, సో వీళ్ళంతా కూడా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఇక భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ఇటు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నేత అండ్ మంత్రి కొండ సురేఖ భర్త కొండ మురళి భేటీ అయ్యారు. ప్రజాభవన్లో ఈ సమావేశం జరుగుతుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కీలక నేతల భేటీ కావడం కొంత సర్వత్రా ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ చూడాల్సిన అవసరం ఉంది. కొండ మురళి విషయంలో కొండ
సురేఖ విషయంలో, కొండా సుష్మిత పటేల్ విషయంలో అధిష్టానం ఏం చేయబోతుందని ఒక చర్చ మాత్రం బలంగా వినిపిస్తుంది. రైట్ నౌ దానికి సంబంధించి మరింత డీటెయిల్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ తెలిసిందే, గత కొన్ని రోజుల నుంచి కూడా కొండా ఫ్యామిలీ చుట్టే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒకటి, ఇక్కడ కొండా సుష్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు మీ అందరికీ తెలుసు. సో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలతో కొండా సురేఖ పైన వేటు పడబోతా ఉంది. సో ఈ కొండా సురేఖ మీద వేటు పడుతున్నటువంటి నేపథ్యంలో సో ఇక్కడ చిన్నారెడ్డికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. చిన్నారెడ్డి మీ అందరికీ తెలుసు, చిన్నారెడ్డి అండ్ రాజగోపాల్ రెడ్డి. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇటు చిన్నారెడ్డికి నోటీసులు ఇచ్చింది, రాజగోపాల్ రెడ్డికి నోటీసులు ఇవ్వలేదు. బట్ నోటీసులు ఇచ్చేందుకు ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ క్లియర్ చెప్తుంది, ఇప్పటి వరకు ఇటు చిన్నారెడ్డి అయినా లేకపోతే అటు రాజగోపాల్ రెడ్డి అయినా కొండా సురేఖ అయినా జక్కిడి ప్రభాకర్ రెడ్డి అయినా ఎవరైనా సరే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతాం, పార్టీని పలసన చేసే ప్రయత్నం చేస్తామంటే మేము చూస్తూ ఊరుకోమని కూడా ఒక హెచ్చరికను జారీ చేసింది. అయితే ఇక జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేసింది. అండ్ దాంతోపాటు ఎవరైతే కొండా సురేఖ ఉందో కొండా సురేఖకు నోటీసులు ఇచ్చింది. ఏమని నోటీసులు ఇచ్చింది? కొండా సుష్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలకు గాను వివరణ ఇవ్వాలని చెప్పేసి కొండా సురేఖకు నోటీసులు ఇవ్వడం జరిగింది. సో కొండా సురేఖ క్లియర్గా క్రమశిక్షణ కమిటీకి రిప్లై ఇచ్చింది. ఆ రిప్లైలో ఏముంది? నా కూతురు చేసిన వ్యాఖ్యలకు నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నప్పుడు ఒక క్లియర్గా వివరణ ఇచ్చింది. బట్ ఆ వివరణకు క్రమశిక్షణ కమిటీ ఎక్కడ కూడా సాటిస్ఫై కాలేదు. సో ఈ నేపథ్యంలోనే ఒక నివేదికను తయారు చేసి ఇటు చిన్నారెడ్డి విషయంలో కూడా అక్కడ వనపర్తికి సంబంధించిన ఎమ్మెల్యే మెగారెడ్డి ఢిల్లీ దాకా పోయారు. ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఉన్నటువంటి ఖర్గేని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏఐసీసీని కూడా కలవడం జరిగింది. ఇదంతా కూడా సినారీ మీ అందరికీ తెలుసు. బట్ ఇక్కడ కొండా సురేఖ విషయంలో, చిన్నారెడ్డి విషయంలో ఏం నిర్ణయం తీసుకోబోతుంది? అండ్ దాంతోపాటు రాజగోపాల్ రెడ్డి విషయంలో మరి ఏ నిర్ణయం తీసుకోబోతుంది? రాజగోపాల్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలా వద్దా, ఇస్తే ఎప్పుడు ఇవ్వాలనేటువంటి ఆలోచన కావచ్చు. ఇటు ఇప్పటికే నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్నటువంటి వీళ్ళను మరి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ అయినటువంటి చిన్నారెడ్డిని ఆయన పదవి నుంచి తొలగించాలనేది ఒక డిమాండ్ ప్రధానంగా వినిపిస్తున్నది. అండ్ దేవాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖను ఆమె క్యాబినెట్ నుంచి ఆమెను తొలగించాలి, ఆమె ప్లేస్ను వేరే వ్యక్తులతో రీప్లేస్ చేయాలని ఒక చర్చ జరుగుతున్నది. సో ఇన్ని రాజకీయ పరిణామాల మధ్య ఎవరు ఊహించలే. అంటే చాలామంది ఏమనుకున్నారు, కొండా సురేఖ మీద వేటు పడుతుంది, ఖచ్చితంగా ఈసారి వదిలిపెట్టరు, ఆమె తప్పుల మీద తప్పులు చేస్తుంది, క్షమిస్తూ వస్తున్నారు, ఆమెను కాపాడుతూ వస్తున్నారు. బట్ ఈసారి ముఖ్యమంత్రి ఫ్యామిలీని, ముఖ్యమంత్రిని పర్సనల్ టార్గెట్ చేస్తూ కొండా సుష్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలకు ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 20-30 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు, ముఖ్యమంత్రికి మద్దతు ఉన్నది. సో కొండా సురేఖ పని అయిపోయినట్టే, ఆమెను ఖచ్చితంగా క్యాబినెట్ నుంచి తొలగిస్తారు, ఏఐసీసీ నిర్ణయం కూడా అదే ఫైనల్ అని ఒక చర్చ, ఒక వర్షన్ ప్రధానంగా వినిపించింది. కానీ ఇప్పుడు ఒకసారిగా సినారే మారిపోయింది. ఎప్పుడైతే మల్లికార్జున ఖర్గేను కొండా సురేఖ కలిసిందో ఆ తర్వాత పూర్తి సినారే మారిపోతున్నది. సో క్రమశిక్షణ కమిటీ నిన్న నివేదికలు ఇచ్చింది పీసీసీ చీఫ్కి. సో ఖచ్చితంగా ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలనే రకంగానే ఆ నివేదికలో ఉందనే చర్చ జరిగింది. కానీ ఇప్పుడు కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క ఈ నలుగురి భేటీ వెనక ఏం జరగబోతున్నది? దాదాపు 1-2 గంటల నుంచి మరి ప్రజాభవన్లో డిస్కషన్ జరుగుతున్నది. కొండా మురళి ఒక మెట్టు దిగి కిందికి వచ్చారు అనుకోవాలా, కొండా ఫ్యామిలీ తగ్గింది అనుకోవాలా? ఈ డిస్కషన్ వెనుక ఏం ఉండబోతున్నది? కొండా సురేఖ మీద ఏ యాక్షన్ లేకుండానే ఈ ఒక్కసారికి ఫైనల్గా ఆమెను క్షమించి వదిలేస్తారనుకోవాలా? లేకపోతే మరి ఈ భేటీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో మేము వెనక్కి తగ్గేదిలేని బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కొండా మురళికి చెప్పే అవకాశం ఉందా? రాజగోపాల్ రెడ్డి తనకు నోటీసులు రాకముందే ముందస్తు జాగ్రత్తగా బట్టిని, ఉత్తమ్ను కలిసిరా? ఇట్లా మిలియన్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇటు రాజగోపాల్ రెడ్డి అభిమానులు, ఇటు కొండా అభిమానులు మదిలో మెదులుతున్నటువంటి ప్రశ్నలు. అండ్ దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఏం జరగబోతున్నది? ఈ అంతర్గత కుమ్ములాటలో మా పార్టీ బలహీనపడుతుందా, బలపడుతున్నదా? మా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా మా పార్టీ మీద ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు దేనికి సంకేతం? ప్రత్యర్థులకు, ప్రతిపక్షానికి ఆయుధంగా మేము మారబోతున్నామా? అసలు ఏం జరుగుతున్నది? రేపు మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి, జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. రాబోయే జనరల్ ఎన్నికలకు ఇప్పటి నుంచి వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే అందరూ స్ట్రాంగ్గా గ్రౌండ్లోకి వెళ్ళి వర్క్ చేస్తే, ఇప్పటివరకు చేసిన సంక్షేమ పథకాల గురించి చెప్తే కానీ కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి రాని పరిస్థితి. ఇట్లనే కొట్లాడుతూ, ఇట్లనే ఒకరి మీద ఒకరు మరి కామెంట్ చేసుకుంటూ, నోటీసులు ఇస్తూ, సస్పెండ్ చేసుకుంటూ పోతే రేపు పార్టీ ఎట్లా పడుతుంది, పార్టీని నమ్ముకున్న కార్యకర్తల భవిష్యత్తు ఏంటనే ఒక ప్రశ్న వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో ఈ ఎన్ని ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ బట్టి విక్రమార్కతో ఈ భేటీకి సంబంధించి, బట్టితో
మరి ఇటు రాజగోపాల్ రెడ్డి కొండా మురళీ భేటీకి సంబంధించి ఇంకా అప్డేట్స్ మనకు రావాల్సి ఉన్నది. ఇప్పుడైతే 2 గంటల నుంచి చర్చ జరుగుతున్నది. ఓ మెట్టు దిగే వచ్చిరు కొండా ఫ్యామిలీ అనుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ఒక్కసారికి మరి చూసి చూడనట్టుగా వదిలేస్తే బాగుండనేటువంటి కోణంలోనే కొండా ఫ్యామిలీ ఆలోచిస్తుండగా చర్చ జరుగుతున్నది. సో సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలకు ఇటు తల్లిదండ్రి ఇటు కొండా మురళి కొండా సురేఖ ఇబ్బందుల పాలవుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు ఓఎస్డి ఇష్యూ, ఇంకోవైపు కూతురు ఇష్యూ, ఇట్లా చాలా సమస్యల వలయంలో కొండా ఫ్యామిలీ ఉందని చెప్పుకోవచ్చు. ఇన్ని సమస్యలకు ఎట్లా పులి స్టాప్ పెడతారు అనేది మనకి ఈ భేటీ తర్వాత కొంత క్లారిటీ వస్తుంది. సో మీడియా ముందుకు వచ్చి ఏదైనా ఆ భేటీకి సంబంధించినటువంటి అంశాల గురించి భట్టి కానీ లేకపోతే మురళి కానీ లేకపోతే రాజగోపాల్ రెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఏమైనా చెప్తారా? చెప్తే ఎటువంటి లీక్స్ ఉంటాయి? పాజిటివ్ లీక్సా నెగిటివ్ లీక్స్ ఉంటాయా? అధిష్టానం నిర్ణయం వెనక్కి తీసుకుంటుందా? ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. బట్ చూద్దాం ఏం జరగబోతుంది. అయితే ఇప్పటికైతే ప్రజాభవన్లో ఇంకా వాళ్ళ భేటీ కంటిన్యూ అవుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు అనిపిస్తోంది.